హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఈ కూటమి సర్కార్ రివెంజ్ పాలిటిక్స్ లో భాగంగా ఆఖరికి పెద్ద మనిషి సీనియర్ జర్నలిస్టు సింపుల్ గా చెప్పాలంటే నోట్లో నాలుగలేని వ్యక్తి ఎంతసేపు ఉన్న తన వృత్తికి నిజాయితీగా నిబద్ధతతో కూడిన వృత్తిలో ఇంచుమించు ఒక 5 దశాబ్దాల పాటు వివిధ ఏమంటారు మాధ్యమాల్లో పనిచేసి ఎక్కడ కూడా చిన్న మచ్చలేని వ్యక్తిగా ఆయన ట్రాక్ రికార్డ్ అనమాట. ఇక ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు అంటే ఈరోజు డిస్కషన్లో భాగంగా ఆయన మీద ఎట్లాంటి కేసులు కూడా లేవు కదా. ఇట్లాంటి 70 ఏళ్ల వ్యక్తి మీద ఇంత అరాచకంగా ఎట్లా తీసుకొని అరెస్ట్ రావాల్సి వచ్చింది. 330 కిలోమీటర్లు ఆయన జర్నీ చేయించి రెడ్ కార్నర్ నోటీసులు ఇట్లాంటివన్నీ జారీ చేసి ఎట్లా అరెస్ట్ చేయబుదైంది అని చెప్పి చాలా సీరియస్గా ఆక్షేపించిందంట. పాపం ఆయనను ఇమ్మీడియట్గా విడుదల చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందనమాట. ఈ నేపథ్యంలో ఇక మన పచ్చ మీడియా మొత్తం ఆయనకు చివాట్లు పెట్టి కండిషన్ మీద బెయిల్ ఇచ్చి వెళ్ళిపోమని చెప్పింది అని చెప్పి ఇంకా వాళ్ళ వర్షన్లో వాళ్ళు రాసుకుంటా ఉన్నారు. ఒకసారి అసలు సుప్రీంకోర్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్ మీద ఏం చెప్పిందని ఒకసారి చూద్దాం. వై అరెస్ట్ టీవీ యాంకర్ ఫర్ గెస్ట్ స్టేట్మెంట్, సుప్రీంకోర్టు ఆస్క్స్ ఏపీ పోలీస్ ఆర్డర్స్ రిలీజ్ ఆఫ్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు. ది సుప్రీం కోర్ట్ ఆన్ ఫ్రైడే గ్రాంటెడ్ బెయిల్ టు తెలుగు జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు who was arrested by the Andhra Pradesh police in relation to offensive remarks made by a panelist in a television show hosted by him. A bench comprising Justice Prashant Kumar Mishra and Justice Manmohan passed the order in a writ petition filed by the journalist challenging his arrest and remand. Rao was arrested from Hyderabad on June 9 and was remanded to judicial custody in relation to comments made by a guest in a show hosted by him in Sakshi TV. ఈ సందర్భంగా అక్కడ జరిగిన డిస్కషన్ ఏంటంటే దిస్ కేస్ ఈజ్ లైక్ దట్ నవిక ఆర్ సర్దేశాయ్. జస్టిస్ మిశ్రా కామెంటెడ్ అబ్సల్యూట్లీ ద వే కంకర్డ్. ది బెంచ్ ఆస్క్డ్ స్టేట్ హౌ ది పిటిషనర్ కుడ్ బి అరెస్టెడ్ ఫర్ ది స్టేట్మెంట్స్ మేడ్ బై someone else is making the statement. How can this be? Justice Manmohan asked senior advocate Mukul Rohakti, who was appearing for the state of Andhra Pradesh. సో సుప్రీంకోర్టు బెంచ్ ఎవరైతే ఈ కేసును విచారిస్తా ఉన్నారో అసలు సమ్వన్ ఎల్స్ ఈజ్ మేకింగ్ స్టేట్మెంట్, హౌ కెన్ దిస్ బి అంటే ప్యానెల్లో కూర్చున్నంత మాత్రాన ఎవరో కామెంట్ చేస్తే ఈయనను ఎందుకు అరెస్ట్ చేసిండ్రు, ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నిస్తే ఈ ముకుల్ రోహత్గి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే హీ వాజ్ గోడింగ్ అండ్ అబెటింగ్ ద మ్యాన్ హూ వాజ్ మేకింగ్ దట్ స్టేట్మెంట్, హీ వాజ్ లాఫింగ్, రోహత్గి సెడ్. సో ఆ ప్యానెల్లో కూర్చొని అవతల వ్యక్తి ఏదో చెప్తా ఉంటే ఈయన నవ్వుతా ఉన్నాడు, అందుకని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పినట్టు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ ముకుల్ రోహత్గి ఈ కేసులో వాదిస్తున్నాడు కదా. వెన్ సమ్వన్ మేక్స్ అన్ అవుట్రేజియస్ స్టేట్మెంట్ వీ లాఫ్ ఇట్ ఆఫ్, దే కాంట్ బి టర్మ్డ్ కో కాన్స్పిరేటర్స్. జస్టిస్ మన్మోహన్ రిప్లైడ్ ఎవ్రీ డే దిస్ ఈజ్ హ్యాపెనింగ్, జస్టిస్ మిశ్రా స్టేటెడ్. సో ఈ ముకుల్ రోహత్గి ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత ప్రతిరోజు ఎంక్వైరీలో భాగంగా విచారణలో భాగంగా కోర్టులో జరిగే ఆర్గ్యుమెంట్స్లో భాగంగా మేము కూడా చాలాసార్లు నవ్వుతాం కదా, నవ్వినంత మాత్రాన కేసు ఏంది, ఇట్లా అయితే రోజు మా మీద కూడా చాలా కేసులు నమోదు కావాలి కదా అని చెప్పి ఆ బెంచ్ ముకుల్ రోహత్గిని ప్రశ్నించిందంట. దీనికి మాత్రం ఆన్సర్ లేదు. సో ఈ మొత్తం అంటే కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడానికి ఒక రీజన్ ఏంటంటే అమరావతిలో వృత్తి పెరుగుతోంది అని చెప్పి యుఎన్ఓ లాంటి కొన్ని సంస్థలు ఇచ్చిన రిపోర్ట్ను టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థలు ప్రచురించిన దాన్ని పెట్టుకొని సీనియర్ మోస్ట్ జర్నలిస్టు కృష్ణరాజు ఆయన ఈ సాక్షి ప్యానెల్లో చెప్తే ఇక అమరావతి వేషల రాజధానా అని చెప్పి మన పచ్చపత్రికలు ఈ ఛానల్ అన్నీ కూడా ఎట్లా డ్యాన్స్లు ఆడినవి చూసినాం కదా. ఏం హైదరాబాద్లో వృత్తి లేదా, అట్లని హైదరాబాద్లో వృత్తి జరుగుతుందని మొత్తం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కొలాప్స్ చేసినట్ట. ముంబైలో రెడ్ లైట్ ఏరియా అని సపరేట్ ఉంటుంది, కామాడిపూర్ అని సపరేట్ ఉంటుంది, ఇంకా ముంబై మొత్తం ఉన్నట్ట. ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు ఈ పకోడిగాళ్ళు ఏం చెప్పదలుచుకున్నది, ఈ పచ్చ మీడియా కానీ ఈ ప్రభుత్వం కానీ ఏం చెప్పదలుచుకున్నది? ఇట్లాంటి కామెంట్స్ చేసినంత మాత్రాన ఇంకా అమరావతి రాజధాని అయిపోతుందా? అసలు ఎటుపోతున్నావు, ఏంది కథ? ఇదే పకోడీ ఛానళ్ళలో 0.5 ఛానళ్ళలో సినీ ఇండస్ట్రీలో ఇక లేరా అని చెప్పి కామెంట్లు లేవా? తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మన వెంకటకృష్ణ తర్వాత ఇతర ప్రజెంటర్లు వీళ్ళు చేసే కామెంట్స్ ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు అరెస్ట్ చేయొచ్చు? ఈరోజు అంటే ప్రభుత్వం వీళ్ళది సరే అరెస్ట్ చేయాలనుకున్నారు, చేసిర్రు. పాపం 70 ఏళ్ల వయసులో ఆ పెద్ద మనిషిని అరెస్ట్ చేసిర్రు, బాగానే ఉంది. సుప్రీంకోర్టు గడప దొక్కి ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు, బాగానే ఉంది. రేపు అధికారం మారితే
ఈ పచ్చ ఛానళ్ళలో ఎంత ఈజీగా ఎంత సులాగ్గా లిఫ్ట్ చేయొచ్చో చూపించారనమాట. ఇది అంటే మన గొయ్యి మనం తవ్వుకున్నాం అని ఎవడు అనుకోవట్లే. రేపు మన దాకా నీళ్ళు వచ్చినప్పుడు ఎవడు మాట్లాడు. ఈరోజు పోయి జనాల ముందర మైక్ పెట్టి అడగండి. సూపర్ 6 హామీలను వాటి గురించి డిస్కషన్ లేదు. పైగా 1,50,000 కోట్లు అప్పు చేసి ఎటు పోయినో తెలియదు. అమరావతికి 60,000 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికీ తట్టడు మట్టి కానీ ఒక ఇటుక కానీ పేర్చిన సందర్భం లేదు. మరి ఇన్నిన్ని అప్పులు ఎందుకు అవుతా ఉన్నాయి? ఇంత డబ్బు ఏడిపోతుంది? ఎవరు లబ్ధి పొందుతా ఉన్నారు? వీటి గురించి ఎక్కడా డిస్కషన్ లేదు. కానీ వీటిని ప్రశ్నిస్తున్న వాళ్ళను, వీటి గురించి మాట్లాడుతున్న వాళ్ళను ఇప్పటిదాకా 3,000 మందికి పైగా వైసీపీ కార్యకర్తలను, లీడర్లను అరెస్ట్ చేసినట్టు ఒక పెద్ద లిస్టే వచ్చింది. ఒక్కొక్కరి మీద 26 కేసులు, 30 కేసులు బనాయించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. మరి ఇదే రీతిన రేపు వచ్చే ప్రభుత్వం ఇట్లనే ఇంతకు మించి 10 టైమ్స్ కనుక ఛార్జ్ తీసుకుంటే, సాక్షి కార్యాలయాన్ని కూడా ఏలూరులోనో ఎక్కడనో తగలబెట్టేసారు కదా. రేపు మన హైదరాబాద్లో తర్వాత ఇంకా జిల్లాల్లో కార్యాలయాలు లేవా? అసలు అబద్ధానికి అంగిలాగు తొడిగితేనే ఈ పచ్చపత్రికలు కదా, ఈ పచ్చనేతలు కదా. మరి ఇట్లా తీసుకుంటూ పోతే చేయాలనుకుంటే ఎంత దూరం పోవచ్చు? ఇది లాస్ట్ అయితే కాదు కదా. ఒకసారి ఆలోచించాలి. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు చాలా సీరియస్గా 70 ఏళ్ల వ్యక్తిని ఎట్లా అరెస్ట్ చేస్తారు? నవీనత మాత్రాన ఎట్లా అరెస్ట్ చేస్తారు? మేము కూడా రోజు ఎంక్వైరీలో భాగంగా మస్తు సార్లు నవ్వుతాం. ఇంకా మా మీద ఆ క్లయింట్లు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, ఎన్ని కేసులు పెట్టాలని అడిగిందంట. వీటి గురించి ప్రచారం చేయరనమాట. సో మనకంటూ ఒక టైం వచ్చినప్పుడు, ఇంకా మన బొక్కలు లెక్కలు తేలాల్సిన రోజులు వచ్చినప్పుడు, ఎందుకంటే మొత్తం ఈరోజు ఎక్కడో చదివినా ఈ ప్రభుత్వాలను వ్యవస్థలను నడిపిస్తున్నది ఈ మీడియానే. మీడియా ఆడినట్టల్లా తోలుబొమ్మలాగా వ్యవస్థలు ఆడుతూ ఉన్నాయి, నాయకులు ఆడుతూ ఉన్నారు, ప్రభుత్వాలు ఆడుతూ ఉన్నాయి. సో రేపు ఈ కొమ్మినేని ఇలాగనే సాక్షి మీద ఎట్లయితే మీరు రివెంజ్ తీసుకుంటున్నారో, రేపు అవతలోనికి ఖాళీ జగన్ ఒక్కడి గురించి కాదు, యువతల కేసీఆర్ వచ్చినా ఇంకా వేరే ప్రభుత్వాలు వచ్చినా అందరూ కూడా పచ్చ నేతలు, పచ్చ ప్రభుత్వాలే ఉండవు కదా. ఆపోజిషన్ వచ్చినప్పుడు ఇక మన బునాదులు తవ్వినప్పుడు ఎట్లా ఉంటుందో చూద్దాం. మాకు కూడా అది చాలా కోరికగా ఉందన్నమాట. ఎందుకంటే ఈ తెలుగు పాలిటిక్స్ను గత 40 ఏళ్ళుగా తిప్పి రాసి జనాల మీదలను ఎంత కలుషితం చేసారో ప్రతిరోజు మేము వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి రొచ్చు మీడియాలోనే మేము ఉన్నది అని చెప్పి ప్రతిరోజు పశ్చాత్తాప పడుతూనే ఉంటాం. సో మన టైం వచ్చినప్పుడు, మనం బొక్కలో పడ్డప్పుడు అప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఎనీవే, కొమ్మినేని శ్రీనివాసరావు గారికి దేవుడు మనోబలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చి ఇంకా తన కేఎస్ఆర్ లైవ్ షోను ఇంకా బాగా నిర్వహించాలని, ప్రజల మ్యాండేట్ను, ప్రజల మూడ్ను ఎప్పట్లాగానే మళ్ళా ఇవ్వాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.